చాలా మందికి సెప్టిక్ ట్యాంక్ మీద అనేక రకాల సందేహాలు ఉన్నవి. మనం ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా సెప్టిక్ ట్యాంక్ సరైన ప్లేస్లో లేక కూడా వాళ్ళు నష్టం అనుభవిస్తూ ఉన్నారు. సబ్జెక్ట్ గురించి అవగాహన లేకనో లేకపోతే దాని గురించి తెలియకనో ఈ రోజులలో కూడా ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంకులు, నైరుతిలో సెప్టిక్ ట్యాంకులు మన దృష్టికి వస్తూ ఉన్నాయి. మనం ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్ గా కూడా అవి నష్టం జరుగుతూ ఉంది. ఇల్లు మొత్తం వాస్తుకు అనుకూలంగా ఉండి ఒక్క సెప్టిక్ ట్యాంక్ సరైన ప్లేస్ లో లేనప్పుడు కూడా ఆ ఇంట్లో నష్టం జరిగి వాళ్ళు మనని వాస్తు విజిట్ కోసం ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే మనం నాగార్జున సాగర్ దగ్గర ఒక ఇంటికి వెళ్ళినాము. ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంక్ ఉంది. ఆశ్చర్యపోయినా నేను కూడా. ఇంత అవేర్నెస్ వచ్చింది సోషల్ మీడియా పుణ్యమా అని. అయినా కూడా ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంకులు వేస్తా ఉన్నారు. దానివల్ల ప్రాక్టికల్ నష్టం జరుగుతుంది. ఆ ఇంట్లో ఉద్యోగం లేక, పెళ్లిళ్ళు కాక, ఆర్థిక నష్టం జరిగి, అనారోగ్య రూపంలో సో మెనీ ప్రాబ్లమ్స్. అంటే సెప్టిక్ ట్యాంక్ తో పాటు ఇంకొక 2-3 వాస్తు దోషాలు కూడా ఉన్నాయి. ఒక వాస్తు లోపం ఉన్నప్పుడు ఒక విధమైన ప్రాబ్లం ఫేస్ చేయడం కాకుండా దానికి ఇంకా 2, 3, 4 వాస్తు లోపాలు తోడైనప్పుడు ఆ ఇంట్లో మొసమరకుండా విపరీతమైన పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు దీన్ని నమ్మి ఆచరించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లాభం జరుగుతుంది. యాక్చువల్గా సెప్టిక్ ట్యాంక్ అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ. ఒకప్పుడు సెప్టిక్ ట్యాంక్ వ్యవస్థ లేనప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ సెప్టిక్ ట్యాంక్ వ్యవస్థ మన దరి చేరిందో, అది ఎక్కడ పడితే అక్కడ గొయ్యి తోడుకొని అశుద్ధాన్ని నిల్వ పెట్టుకోవడం స్టార్ట్ చేసినామో ఈ దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్య సమస్యలు, బీపీలు, షుగర్లు మన ఇళ్లలోకి వచ్చేసినాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకొని సరైన ప్లేస్ లో ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి.